ప్రతిధ్వనికి స్వాగతం. చలి పంజాతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. హైదరాబాద్లో కొన్ని చోట్ల 7 ఏళ్లలోనే కనిష్ట ఉష్ణోగ్రతలతో బారెడు పొద్దొచ్చే వరకు శీతల గాలులు వణికిస్తున్నాయి. మారిన వాతావరణం, పెరిగిన చలితో ఆరోగ్య సమస్యలు కంగారు పెడుతున్నాయి. పలు జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో పిల్లల నుంచి పెద్దల వరకు రానున్న 2 నెలలు సవాల్గా కనిపిస్తున్నాయి. సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలు తీవ్ర అనారోగ్య బాధితులతో ఇంటింటా కలవరమే కనిపిస్తోంది. మరి శీతాకాలం అనగానే ఎందుకీ వ్యాధుల ముసురు? ఈ రోజుల్లో మన రోగ నిరోధక శక్తి ఏమవుతుంది? ఇమ్యూనిటీ తిరిగి పెంచుకునే మార్గాలేంటి? చలితో పాటే విజృంభించే కాలుష్యంతో ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలి? శీతాకాలంలో హెల్త్ సేఫ్టీకి చేయాల్సినవేంటి, చేయకూడనివేంటి? పొడిబారే చర్మ సంరక్షణకు ఏం పాటించాలి? శీతాకాలం ఆరోగ్యంపై ఆహారం నుంచి వ్యాయామం వరకు వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారు? ఇవే అంశాలపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్, అండ్ డాక్టర్ వినతి రఘువీర్ గారు, పల్మనాలజిస్ట్, అండ్ డాక్టర్ సందీప్ గోళ్ల గారు, డెర్మటాలజిస్ట్. అందరికీ నమస్తే అండి. రాజేష్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వింటర్ సీజన్ పీక్స్కి చేరినట్లు కనిపిస్తోంది. ఈ ప్రస్తుత చలి వాతావరణం చూస్తుంటే వినడానికి ఇది కామన్గా, రొటీన్గానే అనిపించినా కూడా ఆరోగ్యాల పరంగా చూస్తే ఇది ఎలాంటి సవాళ్ళు విసురుతోందంటారు? సో బేసికలీ ఈ మధ్యకాలంలో ఈ ఫ్లూ వైరస్ విజృంభణ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ కేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. అయితే దీనికి మేజర్ కారణం మీరు అన్నట్టు చలికాలం కాస్త తీవ్ర రూపం దాల్చిన దానివల్ల కేసెస్ ఎక్కువగా కనపడుతున్నట్టు మేము గమనించాము. సో ఈరోజు కూడా నేను ఎక్కువగా అటువంటి కేసెసే చూస్తూ వస్తున్నాను. అండ్ దీంట్లో తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉందండి. అంటే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇది కామన్ సిమ్టమ్సే, కానీ ఇవి ఈజీగా ఇది వరకు తగ్గిపోయేవి. కానీ ఈ మధ్యకాలంలో ప్రాబబ్లీ కోవిడ్ తర్వాత వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రికవరీ రేట్స్ కాస్త స్లోగా ఉన్నాయి. వీటిల్లో బాధ్యతలు ఎక్కువగా కాఫ్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం, లాస్ట్ వరకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ రికవరీ రేట్స్ మీరు అన్నట్టు ఈ ఇమ్యూనిటీకి చాలా దగ్గరగా కనబడుతుంది. పర్టికులర్గా చిన్న వయసు ఉన్నవాళ్ళు, తర్వాత పై వయసు పడిన వాళ్ళు, అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఏదన్నా సిగ్నిఫికెంట్ ఇమ్యూన్ డెఫిషియన్సీ కండిషన్స్, డయాబెటీస్ కానివ్వండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, క్యాన్సర్ వ్యాధులు కానివ్వండి, రక్తహీనత కానివ్వండి, ఇలాంటివి ఉన్న వాళ్ళకి తీవ్ర ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఆ కారణంగా ఇది కాంప్లికేషన్స్ కూడా దారితీస్తుంది. ఈ కాంప్లికేషన్స్లో కూడా ఎక్కువ శాతము నిమోనియా లాంటి వ్యాధులు ఎక్కువగా గమనిస్తున్నాము. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్గా ఏదైతే పోస్ట్ వైరల్ సిండ్రోమ్ అంటామో వాటి పరిగణనలో తీసుకుంటే ఎక్కువగా కీళ్ళవాతానికి గురవడం, కండరాల నొప్పి గురవడం, చేతకాకపోవడం, ఇలాంటివి ఎక్కువగా కాంప్లికేషన్స్గా మేము గమనిస్తున్నాం. ఓకే అండి. వినతి గారు, ఇప్పుడు సాధారణ జలుబు, దగ్గులు మొదలు అనేక అనారోగ్యాలు బయటకు వస్తుంటాయి ఈ రోజుల్లో. అసలు శీతాకాలంలో మన ఇమ్యూనిటీకి ఏమవుతుందండి? మొదటగా ఈటీవీ ప్రతిధ్వని ప్రేక్షకులకి నమస్కారం అండి. చలికాలం మామూలుగా అందరి ఇదిలో దృష్టిలో ఉండేది ఏంటంటే చలికాలం అనగానే దగ్గు, జలుబు ఇవే అనుకుంటామండి. కాకపోతే శీతాకాలంలో మన రోగ నిరోధక శక్తి, అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ డెఫినెట్గా డౌన్గా ఉంటాయండి, లోవర్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు మనము మనకి మెయిన్ ఎక్స్పోజ్ అయ్యేది మన ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు అనేవి మనకి మొదటగా ఎక్స్పోజ్ అవుతాం అనమాట. మన చలికి ఎక్స్పోజ్ అవుతున్నాం. వాతావరణంలో జరిగే వేడి, చలి, ఆ మార్పులకి ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యేవి నోస్, థ్రోట్, లంగ్స్ అనమాట. ఇనీషియల్గా ఎక్స్పోజ్ అయ్యి చలిగాలిలో ఏమవుతుందంటే అవి ఒక్కసారి ఆ చల్లగాలి లోపలికి వెళ్ళంగానే ఆ శ్వాసనాళాల్లో ఏమవుతుందంటే రక్త ప్రసరణ అన్నది తగ్గిపోతుందండి. సో రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడు ఈ ఏవైతే నోస్, థ్రోట్ అండ్ లంగ్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా యాక్ట్ చేస్తున్నావో అక్కడ రక్త ప్రసరణ తగ్గంగానే వైరస్లు, సాధారణంగా గాలిలో ఉండే వైరసెస్ కొంచెం ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. సో అక్కడే మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ తగ్గిపోతుంది. ద మూమెంట్ బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గంగానే చలికి ఆ రక్తనాళాలు కొంచెం కుచించుకుంటాయి అన్నమాట. సో బ్లడ్ సప్లై కొంచెం తగ్గుతుంది. ఆ తగ్గంగానే గాల్లో ఉన్న వైరస్లు అలాంటివన్నీ కొంచెం ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. వాటికి మంచి అవకాశం, మనకి రక్తంలో ఉండే
కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట, వైరస్ని వాటిని డిస్ట్రాయ్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి. అవి ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో ఆ ఎంజైమ్స్ లేకపోవటం మూలంగా ఈ వైరస్ అనేవి బాగా వృద్ధి చెంది ఈజీగా ఇన్ఫెక్షన్స్కి లోనవుతాం అనమాట. సో అది మెయిన్ కారణము, మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ తగ్గిపోవటం ఒక మెయిన్ కారణం. సెకండ్ ఏంటంటే శీతాకాలంలో మనకి సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, డెఫినెట్గా వేడి సన్ నుంచి వచ్చే ఎక్స్పోజర్ తక్కువ. సో వైటమిన్ డి లెవెల్స్ అన్నవి అందరిలోనూ తగ్గుతాయి. సో ఆ వైటమిన్ డి లెవెల్స్ కూడా మన ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోవటానికి ఒక కారణం అనమాట. అదర్ థింగ్స్, సో ఈ రెండు జరిగేపాటికి మనకి రోగనిరోధక శక్తి తగ్గటము, వ్యాయామం ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది చలికాలంలో, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోతుంది, మన డైలీ రొటీన్ డిస్టర్బ్ అయిపోతుంది చలికాలంలో. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన ఇమ్యూనిటీ లెవెల్స్ని తగ్గిస్తాయి. ఈ చలికాలంలో సో ఇది సాధారణ జలుబుల దగ్గర నుంచి ఆ చెవిపోటు సమస్య కూడా ఎక్కువగా వింటూ ఉంటాము, ఇది దేనివల్ల వస్తుంది? అది కూడా అంతేనండి, అది కూడా అంతే కదా. మన వాతావరణం మనకి ఎక్స్పోజ్ అయ్యే నాళాలు అవే కదండి, మన ముక్కు, గొంతు, చెవులు, చల్లగాలికి అది ఎక్స్పోజ్ అయినా కూడా అంతే అనమాట. అక్కడ రక్త ప్రసరణ తగ్గటము, అక్కడ వైరస్లు అయ్యి పెరగటము, అక్కడ కూడా అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ రాగానే అక్కడ ఉండే దాంట్లో ఇబ్బంది వచ్చి చెవిపోటది పెరుగుతుంది అనమాట. రైట్ సార్. సందీప్ గారు, ఇప్పుడు వింటర్లో మోస్ట్ కామన్ అండ్ పాపులర్ క్వశ్చన్ ఏంటంటే డ్రై స్కిన్ గురించి. ప్రతి 10 మందిలో చూసుకుంటే దాదాపు 5-6 కూడా చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మం పొడిబారిపోయి లేకపోతే పుండ్లు పడటం లేకపోతే ఇచ్చింగ్ రావడం. అంటే ఈ రోజుల్లో మన చర్మానికి అసలు ఏమవుతుందండి? మేడం, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు సమ్మర్ నుంచి మాన్సూన్ నుంచి వింటర్ కన్వర్ట్ అయ్యే టైంలో బయట ఉన్న డ్రైనెస్ కి స్కిన్ నుంచి వచ్చే మాయిశ్చరైజర్ సరిపోవు నేచర్ ఇవ్వడానికి. ఈలోగా వింటర్ సివియర్ అయిపోయి పైన స్కిన్ క్రాక్స్, డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది. డ్రైనెస్, క్రాక్స్ స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటంటే స్కిన్ లో 4 లేయర్లు ఉంటాయి. 4 లేయర్లో 3వ లేయర్లో వచ్చే మాయిశ్చరైజర్ శాతం NMFE అనే మాయిశ్చరైజర్ తక్కువ అవడం వల్ల స్కిన్ క్రాక్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రాక్ అయ్యే స్కిన్ ఫేస్ ఒకలాగా ఉంటుంది, లిప్స్ ఒకలాగా ఉంటుంది, అరికాళ్ళు ఒకలాగా ఉంటుంది, అండ్ మన చేతులు కూడా ఒకలాగా ఉంటాయి. సో ఈ డ్రైనెస్ అనేది మనకి బయట ఉన్న ఎన్విరాన్మెంట్ కి స్కిన్ మధ్యలో ఆయిల్ ప్రొడక్షన్ మిస్ మ్యాచ్ అయ్యి స్కిన్ డ్రై అవడం స్టార్ట్ అవుతుంది. అలానే ఈ డ్రైనెస్ అగ్రివేట్ కావడానికి రీజన్, ఈ వింటర్ లో మనకి యూజువల్లీ మనం ఎక్కువ దప్పికేయదు, అంటే ఎక్కువ వాటర్ తీసుకోం. ఈ డ్రైనెస్ కి ఆ వాటర్ తక్కువ అవడం వల్ల జీరోసిస్ యాడ్ అయ్యి ఇంకా డ్రైనెస్, ఇంకా ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. సో మిస్ మ్యాచ్, మనకు కావాల్సిన ఆయిల్ ప్లస్ మనకి వచ్చే వింటర్ లో డ్రైనెస్ కి మ్యాచ్ అయ్యి కాకుండా రావడం వల్ల ఈ స్కిన్ డ్రై అవుతుంది. ఈ సీజన్లోనే మనం ఈ వాటర్ తీసుకోకపోవడం వల్ల అంటారా చాలా మందిలో ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము? మేడం, అది మ్యామ్ స్కిన్ రిలేటెడ్ మ్యామ్, అది యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాజేష్ గారు చెప్తారేమో. రైట్ సార్. బేసికలీ అండి నేను చెప్తానండి. సో బేసికలీ ఏంటంటే ఎక్కడైతే మనం ప్రాపర్గా వాటర్ తీసుకోమో యూరిన్ అనేది కాన్సన్ట్రేషన్ ఫార్మేషన్కి వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ ఫార్మ్ ఆఫ్ యూరిన్లో బ్యాక్టీరియా కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి డయాబెటిక్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళల్లో ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నేను ఇదివరకు చెప్పినట్టు ఎవరికైతే ఇమ్యూనిటీ లోపాలు ఉంటాయో, ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వీళ్ళల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా ఎక్కువ వస్తుంది కాబట్టి దాని గురించే డయాబెటీస్ కోట్ చేశాను. కాబట్టి మీరు అన్నట్టు తక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు ఈజీగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఓకే రాజేష్ గారు, ఇప్పుడు ఈ శీతాకాల ఆరోగ్య సమస్యల్ని అసలు ఎలా ఎదుర్కోవాలంటారు? ఏ స్థాయి వరకు ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు అంటారు? అసలు ఎప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శీతాకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం మనము వ్యాక్సిన్ అనేది ప్రాపర్గా తీసుకోవడం ముఖ్యం. అట్ హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో, అంటే చిన్న పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎవరికైతే ఇమ్యూనిటీ పరంగా లోపాలు ఉంటాయో, ఎవరికైతే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో ఉండదో, ఎవరికైతే రక్తహీనత ఉంటుందో, ఎవరికైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉంటారో వీళ్ళందరూ కూడా కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వీళ్ళకే అని కాదు కానీ రిపీటెడ్గా ఎవరికైతే ఫ్లూ జ్వరాలు తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందో కూడా వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. సో అది ఫస్ట్. సెకండ్, దీన్ని ప్రివెన్షన్ చేసుకోవడం. ఫ్లూ సీజన్ రాగానే తప్పనిసరిగా ఎవరికో ఒకరికి జలుబు దగ్గులు వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రివెంటివ్ ఫార్మ్స్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ శానిటైజేషన్ పాటించడం, సోషల్ ఐసోలేషన్ పాటించడం, కాస్త ఇమ్యూనిటీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం,
లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయడం, నిద్ర సమంగా పోవడం, డైట్ ప్రాపర్గా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనకి డెఫినెట్లీ బాడీలో ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత పొరపాటున మనకు కానీ ఆ ఫ్లూ ఎక్స్పోజర్ జరిగి ఫ్లూ సిమ్టమ్స్ కనిపిస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కాస్త న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న సబ్స్టెన్సెస్ ఎక్కువగా తీసుకోవడం, అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం, హాట్ బ్రివరేజెస్ ఎక్కువగా తీసుకోవడం, అలాగే వైటమిన్ సి తీసుకోవడం, అవసరమైన చోట డోలో ఆర్ పారాసిటమాల్ టాబ్లెట్లు వాడడం, ఇలాంటివన్నీ వాడుతూ జనరల్ ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ పరిచేదాకా మనం చేయడం ముఖ్యం. ఒకవేళ ఈ తరుణంలో మనకి తగ్గట్లేదు అంటే తీవ్రత పెరుగుతుంది, ఎక్కువగా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది, లేదు ఇంకేదన్నా ప్రాబ్లం తయారవుతుందంటే తప్పనిసరిగా డాక్టర్ని విజిట్ చేసి ప్రాపర్ అనాలిసిస్ జరగడం అనేది ఇంపార్టెంట్. అక్కడ ఇన్వెస్టిగేషన్స్ డాక్టర్ ఎక్స్పర్ట్స్ ప్రకారం డిసైడ్ చేయడం జరుగుద్దండి. ఆ విధంగా ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుద్ది. వినతి గారు, చలికి కాలుష్యం తోడై శీతాకాలం ఆరోగ్యాలకి మరింత ఇబ్బందిగా మారుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటారు? మొదటిగా వాతావరణంలో జరిగే కొన్ని మార్పుల గురించి చెప్పుకుందామండి. చలికాలంలో ఏమవుతుందంటే ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుందండి. అది టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. యాక్చువల్గా గాలి ఇప్పుడు వేసవికాలంలో గాలి వేడిగా ఉన్న గాలి ఏమవుతుందంటే పైకి కదులుతుంది. చల్లగా ఉన్న గాలి అంత పైకి త్వరగా కదలదండి. సో చల్లగా ఉన్న గాలి కిందే ఉంటుందన్నమాట. మన ఉపరితలంలో ఎట్లా ఉంటుందంటే వేడి గాలి కొంచెం లైటర్గా ఉండి అది పైకి వెళ్తుంది, చల్లగాలి కిందే ఉంటుందన్నమాట. సో ఈ చల్లగాలిలో అట్ ద సేమ్ టైం పొల్యూటెంట్స్ అన్నీ, ఏ గాలిలో అయినా పొల్యూటెంట్స్ అన్నీ ఉంటాయి. గాలి కదలికలు కూడా శీతాకాలంలో చాలా తక్కువగా ఉంటాయండి. సో పొల్యూటెంట్స్ ఎక్కువగా ఉండటము, ఆ గాలి కదలిక అన్నది తక్కువగా ఉండటంతో ఏంటంటే మనం తీసుకునే గాలి అంతా ఆ పొల్యూటెంట్స్తో నిండిపోయి ఉంటుందన్నమాట. సో ఇవి మనకి తగిలినప్పుడు శీతాకాలంలో మనకి శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ కారణం అదనమాట అండి. గాలి కదలికలు లేకపోవటము, చల్లగాలి పైకి కదలిక ఉండకపోవటము, వేడిగాలి ఆ పైన కవర్ చేస్తూ ఉంటుంది, ఈ చల్లగాలి పైకి మూవ్ అవుతూ ఉండదు. దెన్ సెకండ్ థింగ్, సూర్యరశ్మి సరిగ్గా తగలదు అనమాట. సూర్యరశ్మి తగిలినా అండి మన వాతావరణంలో ఉండే చాలా వైరసెస్, బ్యాక్టీరియా అట్లాంటివన్నీ చనిపోతూ ఉంటాయి. సో ఈ సూర్యరశ్మి కూడా ప్రాపర్గా తగలినప్పుడు ఎక్కువగా వైరసెస్, బ్యాక్టీరియా, పొల్యూటెంట్స్ ఎయిర్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ. అండ్ అవి మనం పీల్చుకోవటము, దాని మూలంగా వచ్చే వ్యాధులు, ఎస్పెషల్లీ ఆస్తమా అటాక్స్ ఎక్కువగా ఉంటాయి. సిఓపిడి, స్మోకర్స్లో ఉండే వ్యాధులు, వాళ్ళకి ఎక్సాసర్బేషన్స్ వస్తూ ఉంటాయి. స్టేబుల్గా ఉన్న వాళ్ళందరూ ఎస్పెషల్లీ ఈ కాలంలో ఆస్తమా వాళ్ళు, సిఓపిడి వాళ్ళకి ఇంకా ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. రెండవది, మన శ్వాసనాళాల్లో మన చర్మం గాలి కూడా పొడిబారిపోయే ఉంటుందన్నమాట. సో మన శరీరంలో ఉన్న తేమ ఇంకా ఎండిపోతూ ఉంటుంది. ఆ తేమ ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే శ్లేష్మం గట్టిపడతాము, మళ్ళీ దాని మూలంగా సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ఇది వాతావరణం కాలుష్యము యాజ్ వెల్ యాజ్ చెప్పండి. చలికాలం అనే కాదు, ఏ సీజన్ అయినా కూడా మనం సీజనాన్ని బట్టే ఆహారపు అలవాట్లు కానీ జీవనశైలి కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ అనేసరికి ఏసీ ఫుల్గా ఎలా ఆన్ చేసుకు కూర్చుంటామో, అలాగే చలికాలం వచ్చేసరికి దుప్పట్లు ముసుగుపెట్టి బ్లాంకెట్లు ఎక్కడెక్కడ ఉన్న బ్లాంకెట్లు తీసి ముసుగేసుకుని పడుకుంటూ ఉంటాము. కానీ వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మనం బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాము, ముసుగేసుకు పడుకోండి, చాలా రోజులు మెయింటైన్ చేయకపోతే కూడా అవుతుందా ఇది బ్లాంకెట్స్? అంటే ఇప్పుడు మనము జనరల్గా అంటే ఇండోర్ ప్రిఫరబుల్లీ ఈ పొల్యూటెంట్స్ ఉన్న టైంలో అవుట్డోర్ వీలైనంత వరకు తగ్గించుకోవటం బెటర్ అండి. ఇండోర్ కూడా ఏంటంటే మనము కిటికీలు అవి వేసేసుకోవటం బెటరు. సో మనకు ఆ చల్లగాలి లోపలికి రాకుండా ఉండటానికి బ్లాంకెట్స్లో అండి ఒకప్పుడు వాడే రగ్గులు చిన్న రౌజులాగా ఉంటుందన్నమాట, అవి వాడకపోవటం బెటర్ అండి. మంచి ఇప్పుడు క్విల్ట్స్ అవి చక్కగా ఆ ఫైబర్ లేని క్విల్ట్స్ అవి దొరుకుతున్నవి, అవి వాడాలండి. సో అవి మనము ఆటోమేటికల్లీ అవి ముసుగేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాటిలో ఉన్న సన్న ఫైబర్స్ అన్నీ లంగ్స్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎలర్జీ క్రియేట్ చేసే మెటీరియల్స్, అలాంటి మెటీరియల్స్ లేకుండా కొంచెం లంగ్కి హెల్దీగా ఉండే మెటీరియల్స్ ఉంటాయండి, అవైలబుల్గా ఉన్నాయి అట్లాంటి బ్లాంకెట్స్ అవి వాడుకోవాలండి. అండ్ చల్లగాలి
ప్రిఫరబుల్లీ తగలకూడదు. విండోస్ అవి క్లోజ్ పెట్టుకోవాలి. బికాజ్ బయట అట్మాస్ఫియర్ ఎట్లాగూ ఇందాక నేను చెప్పిన విధంగా బయట అట్మాస్ఫియర్ ఎట్లాగూ నీట్గా ఏమీ ఉండదు, పొల్యూటెంట్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో నవ్ అండ్ దెన్ మధ్యలో అప్పుడప్పుడు తీసుకోవచ్చు, బట్ నాట్ కంటిన్యూస్లీ తీసుకుని ఉంచుకోకూడదు అనమాట రైట్. విండోస్ అవి. సందీప్ గారు, ఇప్పుడు పెదాలు పగలడం, అరచేతులు పెలుసు బారడం, పాదాల్లో పగుళ్ళు రావడం, వీటి వెనుక అసలు కారణాలు ఏంటండి? మేడం, ఈ సమ్మర్లో వచ్చేసరికి మనకి స్కిన్ లో ఆయిల్ జనరేట్ అయినట్టు 2 గ్రంథులు ఉంటాయి. సెబేషియస్ గ్లాండ్స్ అనే గ్రంథి నుంచి మనకి ఆయిల్ సెక్రేట్ అవుతాయి. ఎక్రైన్ అపోక్రైన్ అనే గ్రంథి నుంచి వాటర్, హార్మోన్ రిలేటెడ్ ఫ్లూయిడ్స్ సెక్రేట్ అవుతుంటాయి. ఈ సమ్మర్లో సెబేషియస్ గ్లాండ్స్ హీట్ తోటి ఎక్కువ ఆయిల్ జనరేట్ అయ్యి వింటర్లో న్యాచురల్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో బేసిక్ రీజన్ స్కిన్ లో ఆయిల్ జనరేట్ అవడం స్టార్ట్ అయ్యి తగ్గిపోయి సెబేషియస్ గ్లాండ్స్ కూడా మనకి ట్రిగర్ ఉండదు ఎన్విరాన్మెంట్ నుంచి. సో సన్ ఎక్కువ ఉండదు కాబట్టి సెబేషియస్ గ్లాండ్స్ కూడా యాక్టివ్ ఉండవు. సో అక్కడ ఆయిల్ జనరేషన్ తగ్గిపోయి అండ్ బాడీలో స్కిన్ లో ఉన్న ఆయిల్ జనరేషన్ తగ్గడం వల్ల ఇవి మనకి స్కిన్ డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది. మొత్తం బాడీలో చూసుకుంటే మనం ఇప్పుడు 4 లేయర్స్ చెప్పాను నేను స్కిన్ లో. లిప్స్ లో ఫస్ట్ లేయర్ ఉండదు, అంటే 3 లేయర్లు ఉంటాయి రఫ్లీ. ఆ 3వ లేయర్ పైన ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఫస్ట్ లిప్స్ క్రాక్ అవుతాయి. దాంట్లో ఆయిల్ గ్లాండ్స్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి లిప్స్ లో. సో ఫస్ట్ లిప్స్ క్రాక్ అయ్యేది ఎందుకంటే అక్కడ ఆయిల్ గ్లాండ్ తక్కువ ఉంటాయి, ప్లస్ ఒక లేయర్ తక్కువ ఉంటుంది స్కిన్ లో. నెక్స్ట్ వచ్చేసరికి అరికాళ్ళ అరిచేతుల పగుళ్ళు యూజువల్లీ కామన్ పీపుల్ తో కంపేర్ చేసుకుంటే సోరియాసిస్ పీపుల్ లో ఎక్కువ డ్రై అవుతుంది. జెనెటిక్ గా కెరటోడర్మాస్ అంటాం, ఫ్రీనోడర్మాస్ అంటాం. వీళ్ళలో ఇయర్ మొత్తం డ్రై ఉన్నా వింటర్కి వచ్చేసరికి వీళ్ళకి ఆయిల్ ఎక్కువ కావాలి. వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం అరికాళ్ళు అరిచేతులు. అలానే హౌస్ వైఫ్స్ ఉంటారు, డిటర్జెంట్స్ ఎక్కువ వాడతారు, వెజిటబుల్స్ కట్ చేస్తారు, తర్వాత డస్టింగ్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే డ్రై స్కిన్ కి ఈ డస్టీ డిటర్జెంట్స్ యాడ్ ఇంకా ఇరిటేట్ ఇంకా డ్రై ఉంటాయి. దాన్ని ఎగ్జిమా అంటాం. లిప్స్ క్రాక్ అయ్యేది ఏంటంటే ఆయిల్ జనరేషన్ తక్కువ అవటం. స్కిన్ డ్రై ఎందుకంటే సెబేషియస్ గ్లాండ్స్ ప్రొడక్షన్ తక్కువ ఉండి అండ్ మాయిశ్చరైజర్ శాతం మ్యాచ్ అవ్వదు కాబట్టి ఎన్విరాన్మెంట్ ట్రిగ్గర్ ఉండదు కాబట్టి మాయిశ్చర్ ప్రొడక్షన్ కూడా నేచర్ తగ్గిస్తుంది. అండ్ ఈ హ్యాండ్స్ ఫుట్ ఎగ్జిమా అని ఏంటంటే ఈ డ్రై స్కిన్ కి ఈ అలర్జెన్స్ తోడై ఇంకా ఎగ్జిమా, ఇచ్చింగ్, ఇరిటేషన్, క్రాకింగ్ అని ఎక్కువ చెప్తుంటారు. సో ఇదంతా సీజన్ ట్రాన్సిషన్ అప్పుడు. ప్లస్ మనం సమ్మర్ లో న్యాచురల్ ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం, సల్సిలిక్ యాసిడ్ లేకపోతే సల్సిలిక్ యాసిడ్ సీరమో, రెటినాల్ ప్రోడక్ట్స్ వాడుతుంటాం. అవి వింటర్ లో కూడా కంటిన్యూ చేస్తుంటారు ఆ ప్రోడక్ట్స్. సో ఈ డ్రైనెస్ కి ఆ ప్రోడక్ట్స్ మ్యాచ్ అయ్యి ఇంకా డ్రైనెస్ అని చెప్తుంటారు. సో వింటర్ స్టార్ట్ అవుతూనే సమ్మర్ స్కిన్ కేర్ బదులు వింటర్ స్కిన్ కేర్ డాక్టర్, మనం ఎవరైతే స్కిన్ డాక్టర్ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. అండ్ డ్రైనెస్ అంటే మాయిశ్చరైజర్, డిహైడ్రేషన్ అంటే వాటర్, లిప్స్ క్రాక్ అవుతుందంటే 2. సో వాటర్ తాగుతూ లిప్ బామ్ పెట్టుకుంటూ ఎక్కువ కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ కాకుండా మళ్ళీ హాట్ వాటర్ ఏం చేస్తుంది, ఉన్న ఆయిల్ మొత్తం డిగ్రేడ్ చేసేస్తుంది. సో హాట్ వాటర్ కాకుండా లుకో వాటర్ చేయడం వల్ల మనం బాడీకి కొంచెం స్టిమ్యులేస్ ఇచ్చి ఆయిల్ జనరేట్ అవడానికి హెల్ప్ అవ్వచ్చు. సార్, చాలామందికి ఇళ్లలో ఉండే ఫ్లోరింగ్ కూడా ఈ సీజన్లో పగులుతూ ఉంటాయి అంటారు, లైక్ మార్బుల్ లాంటివి ఉన్నప్పుడు కూడా. ఇది దేనివల్ల జరుగుతుందంటారు? స్కిన్కి ఎందుకు ఎఫెక్ట్ అవుద్ది? అవుతుంది. ఇప్పుడు మార్బుల్ వాటిల్లో డస్ట్ పార్టికల్స్, టైనీ డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ డ్రై స్కిన్ ఉంటే ఆ క్రాక్స్ లో నుంచి ఆ పార్టికల్స్ ఎంటర్ అయ్యి దెన్ దే స్టార్ట్స్ గెటింగ్ అలర్జిక్. దీన్ని మనం ఎగ్జిమా అంటాం, డర్మటైటిస్ అంటాం. సో వీళ్ళు ఈ సమ్మర్ స్టార్ట్ అవుతూనే మనము మాయిశ్చరైజర్స్ వాడుకోవడం, ఇంకా ఏ మాయిశ్చరైజర్ అవైలబుల్ అయిన వాళ్ళకి పెట్రోలియం జెల్లీ, ఈజీ అవైలబుల్ పెట్రోలియం జెల్లీ వాడుకున్నా ఈ క్రాక్స్ మనం సీల్ చేయగలిగితే డస్ట్ పార్టికల్స్ హిట్ అయినా కానీ ఇచ్చింగ్, ఇరిటేషన్ లేకుండా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు సీజన్ చేంజ్ అయ్యగానే ఎప్పుడో మనం స్టోర్ చేసుకున్న సిల్క్ బెడ్షీట్స్, ఉలన్ బెడ్షీట్స్ తీస్తుంటాం. మొత్తం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఈ క్రాక్లు ఎంటర్ అయితే ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోతాయి. క్రాక్స్ ఎందుకు ఎంటర్ అవుతాయి? ప్రొటెక్షన్ బ్యారియర్ ఉండదు కాబట్టి డైరెక్ట్ స్కిన్ లో ఎంటర్ అయ్యి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ట్రిక్ చేయడం వల్ల ఈచింగ్, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో బ్యారియర్ ప్రొటెక్షన్ చేసుకొని కొంచెం డస్టింగ్ ప్లేస్ లో వాక్యూమ్ క్లీనింగ్, అటోపిక్ ఎగ్జిమా అంటాం, వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ బెడ్షీట్స్ ఇవి కొంచెం ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కొంచెం వాటిని క్లీన్ గా యూజ్ చేసుకోవడం, హైజీనిక్ ఉండటం. ఫర్ ఉన్న పెట్స్, కుక్కలు, పిల్లలు, ఫర్స్ ఉన్న వాళ్ళు కూడా వాక్యూమ్, డస్టింగ్ బదులు వాక్యూమ్ క్లీన్ చేయడం. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేసే అలవాట్లు ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ వాడుకుంటా వాజ్లిన్, పెట్రోలియం జెల్లీ వాడుకున్నా అది ఫిజికల్ ప్రొటెక్షన్ అంటాం. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే సార్, ఈ బ్లాంకెట్స్ విషయంలో కానీ, ఈ స్వెటర్స్ వేసుకునేటప్పుడు కానీ వాటి క్వాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మ్యామ్, ఈ అటోపిక్ ఎగ్జిమా ఉన్న వాళ్ళు డస్ట్ అలర్జీ, ఫుడ్ అలర్జీ చెప్తూనే ఉంటారు మేడం. వాళ్ళు ఎక్కువ స్టోర్ చేసినవి వాడకుండా కొంచెం అంత తిక్కు మందుపాటు కాకుండా కొంచెం తిన్నున్న బెడ్షీట్స్, బ్లాంకెట్స్ వాడుకుంటే డస్ట్ పార్టికల్స్ స్టాగ్నెంట్ అవ్వవు. లేదంటే డస్ట్ పార్టికల్స్ మనం ఎంత చేసినా మన చుట్టూ ఉంటుంది మేడం, ఆమ్ని ప్రెసెంట్ అంటాం. డస్ట్ తీయలేం మనం, ఎంత క్లీన్ ఉన్నా అవి ఉంటాయి. సో డస్ట్ కి మనం స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా చూసుకోవడమే. థిక్ కర్టన్స్,
కార్పెట్స్ లేదంటే ఈ బెడ్షీట్స్ ఉలెన్ నైలాన్ ఈ బెడ్షీట్స్ ఈ అలర్జీకి ఉన్న వాళ్ళు మామూలు కాదు, అలర్జీకి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే న్యూ అన్న తీసుకోవాలి. స్టోర్ చేసినవి మనం ఎప్పుడో దాచిపెట్టుకున్నాయి 6 నెలలు 9 నెలలు తీసినవి వాడితే ఈ డస్ట్ డ్రై స్కిన్ కి డస్ట్ అలర్జీకి యాడ్ అయ్యి ఇంకా ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ చలికాలంలోనే మేజర్గా మనం చూసుకుంటే ప్రతి ఇళ్లలో కూడా నల్లగా డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ సీజన్లోనే పర్టికులర్గా ఇది ఎందుకు ఉంటుందండి? మ్యామ్ ఈ క్వశ్చన్ డాక్టర్ రాజేష్ గారు చెప్తారా మేడం? నేను రాజేష్ గారు? చెప్పాలా? ఇప్పుడు మీరు చెప్పేదంటే దీన్ని మౌల్డ్ అంటాం మేము. సో ఈ మౌల్డ్ ఫార్మేషన్కి కారణం ఏంటంటే తేమ ఎక్కువగా చేరడం. అంటే ఎక్కడైతే వింటర్ సీజన్లో సన్ టైం తగ్గిపోతుంది కాబట్టి తేమ ఈజీగా చేరుకుంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 months కానీ 3 months కానీ ఇది అధికంగా కల్పించినందుకు ఇప్పుడు సందీప్ గారు వినీత గారు చెప్పింది ఏంటంటే ఎవరికైతే అలర్జీ ఫినామినా ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఈజీగా ఈ ఫ్లేరప్స్ జరుగుతాయి. సో ఇది గమనించుకోవాలా. సో ఇట్లాంటి అలర్జన్స్ ఏవైతే మీరు అంటున్నారో ఈ బ్లాక్ మౌల్డ్ గురించి, ఇవి యూజువలీ రెస్పిరేటరీ ఇరిటేషన్కి దారితీస్తుంది. ఇలా ఇరిటేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఇట్లాంటి వైరస్లు బాడీలో సోకడానికి మనం తరచుగా గమనిస్తాం. మా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా అది గమనిస్తూనే ఉంటాం. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వినీత గారు చెప్పినట్టు నైట్ టైం ఎప్పుడైతే చల్లదనం ఉంటుందో ఆ టైంలో కంప్లీట్గా డోర్ షట్ డౌన్ చేసుకోవడం, విండోస్ మూసేసుకోవడం, ఎక్కడైతే అవసరమో అక్కడ వేడిగా పెట్టుకోవడం, బ్లాంకెట్స్ సరిగ్గా వాడుకోవడం, అలర్జిక్ సబ్స్టెన్సెస్ తగ్గించుకోవడం జరగాలి. దెన్ ఈ వింటర్ ఫినామినాలో వెదర్లో వచ్చే మార్పుల్లో కండెన్సేషన్, ఫాగ్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫాగ్ ఫార్మేషన్లో డస్ట్ పార్టికల్స్ అదిగా చేరేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ టైంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఈ చర్యలు తీసుకోవాలి. అదే ఎండ వస్తుందండి, ఏదో ఒక టైంలో వస్తుంది. మేబీ 10 o'clock వస్తుందో 11 o'clock వస్తుందో. ఆ 10 to 3 మధ్యన కాస్త వేడిగా ఉన్న టైంలో ప్రాపర్ వెంటిలేషన్ క్రియేట్ చేసి ఇల్లును శుభ్రపరచుకొని ఇలాంటి అలర్జెన్స్ ఎక్కువగా చేరకుండా చేసుకోవడం అనేది ముఖ్యమైన అంశం. ఇలా చేసిన దానివల్ల మీరు చెప్తున్న ఈ బ్లాక్ మౌల్డ్ ఇలాంటివి మనం నివారించుకోవచ్చు. వినతి గారు, ఈ చలికాలంలో వాకింగ్, వ్యాయామాల విషయంలో అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలండి? జనరల్గా అండి చలికాలం రాగానే అందరూ మొదట చేసే పని ఏంటంటే వ్యాయామానికి బ్రేక్ ఇచ్చేస్తారు. అలా కాదండి, వ్యాయామం చేసుకోవాలి. మనం మొదట చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ లెవెల్స్ బాడీలో చాలా తక్కువగా ఉంటాయండి ఈ సీజన్లో. సో మనం వ్యాయామం ఆబ్వియస్గా ఒక రీజన్ ఏంటంటే వ్యాయామాన్ని తగ్గించేయటం అన్నది ఒక రీజన్. కానీ అలా కాదండి, వ్యాయామం అన్నది రెగ్యులర్గా కంపల్సరీ చేసుకోవాలి. ఏ రకమైన వ్యాయామం అయినా చేసుకోవాలి. అట్లాగే వ్యాయామం చేయమన్నామని చెప్పి చలిగాల్లో మంచులో అట్లా వెళ్ళిపోయి వ్యాయామం అన్నది చేయకూడదు. రెండో విషయం ఏంటంటే వార్మప్, సరైన వార్మప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఈ చలికాలంలో. సో ఇందాక నేను చెప్పాను రక్తనాళాలు అన్నది కొంచెం కుచించుకుంటాయి అన్నమాట. సో అట్లా కుచించుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో బీపీ పెరగటము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అంత చలిగాల్లో వెళ్ళకపోవటం, అవుట్డోర్ వాకింగ్ చేయటము అట్లాంటి ప్రిఫరబుల్లీ మంచులో చలిగాల్లో అవాయిడ్ చేయటం బెటర్. కొంచెం వేడి వచ్చిన తర్వాత, కొంచెం సూర్యరశ్మి స్టార్ట్ అయిన తర్వాత, ఎండ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళటం బెటర్ అండి. అండ్ సెకండ్ థింగ్, సపోజ్ అవుట్డోర్ వెళ్ళలేకపోతున్నారు, హార్ట్ పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళు ఇళ్లలోనే వ్యాయామం చేసుకోవటం బెటర్. యోగా కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటము, వార్మప్ కంపల్సరీ. హెవీ లిఫ్ట్స్ ఒకేసారి ఎత్తటం అన్నది కూడా కొంచెం శీతాకాలంలో అంత సజెస్టబుల్ కాదనమాట. స్లోగా చేసుకుంటూ ఉండాలండి ఎక్సర్సైజెస్. అట్ ద సేమ్ టైం మన బాడీ మనం ఎంతవరకు చేసుకోగలము అన్నది గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్గా మనం ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటే అప్పుడు ఫ్రీగా ఉన్నామనుకోండి, ఇప్పుడు అదే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏదన్నా మన గుండె వేగం పెరిగినట్టుగా ఉంటాం కానీ, ఛాతీ బిగుతుగా ఉన్నట్టు ఉంటాం కానీ, కొంచెం ఆయాసపడుతున్నట్టు ఉంటే కానీ, అట్లాంటివి అంత హెవీ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అన్నది ఎప్పుడైనా అవాయిడ్ చేయాలండి. హార్ట్ పేషెంట్స్, లంగ్ పేషెంట్స్ డాక్టర్ పర్యవేక్షణ అని కాదు, డాక్టర్తో సలహా తీసుకుని వ్యాయామం చేయటం అన్నది ముఖ్యం. అట్ ద సేమ్ టైం ఇందాక మనము చెవి, ముక్కు కాదు మ్యామ్, ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నార్మల్ సీజన్లో కూడా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు తుమ్ముతూ ఉంటారు, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఈ సీజన్లో పర్టికులర్గా ఈ లంగ్స్కి ఆరోగ్యానికి సంబంధించి ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలంటారు?
సో మనము ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు నోస్, థ్రోట్ అండ్ ఇయర్స్ ఇవన్నీ ఆ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రిఫరబుల్లీ అవి కవర్ చేసుకోవాలన్నమాట. మనము మంకీ క్యాప్ పెట్టుకోవటము, లేకపోతే మాస్క్ పెట్టుకోవటము, నెక్ చుట్టూ ఏదైనా మఫ్లర్ లాంటిది కట్టుకోవటము, అట్లాంటివి తీసుకుని బయట వాకింగ్కి వెళ్ళొచ్చు అదనమాట. అంటే ఈ సీజన్లో పర్టికులర్గా చాలామంది సూర్య నమస్కారాలు చేసుకుంటారు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. కానీ ఈ సీజన్లో ఈ చలికి భయపడి బయటికి రావడమే మానేస్తూ ఉంటారు. అసలు మంచులో వీళ్ళు నడవచ్చా అండి? లేదండి, మంచులో నడవకపోవటమే బెటరు. ఎలర్జీస్ ఉన్నవాళ్ళు అసలు ప్రిఫరబుల్లీ మంచులో వెళ్ళకపోవటమే బెటర్. ఇండోర్ చేసుకోవచ్చు కదండి, సూర్య నమస్కారాలు, ఇట్లాంటి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాలు అవన్నీ ఇండోర్ చేసుకోవటమే బెటర్ అనమాట. అవుట్డోర్ వాకింగ్స్ ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేయాలి. అండ్ అది కూడా సూర్యరశ్మి వచ్చిన తర్వాత, ఎండ వచ్చిన తర్వాత వెళ్ళటం బెటర్ అండి. అంత చలిలో తెల్లవారుజామున వేకుజామున వెళ్ళవలసిన తగ్గించుకోవాలి. అదే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చలిలో వెళ్ళి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే కొంచెం వేడి ఎండ వచ్చిన తర్వాత వెళ్ళటం బెటర్. రైట్. రాజేష్ గారు, ఎక్సర్సైజ్ ప్రిఫరబుల్ వీళ్ళకి. రైట్. రాజేష్ గారు, ఇప్పుడు హైదరాబాద్ సహా చాలా చోట్ల 7 ఏళ్ల కనిష్టానికి ఆల్మోస్ట్ మనం 7 ఇయర్స్ నుంచి చూసుకుంటే కూడా ఇంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పుడే చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అసలు రానున్న 2 నెలలు ప్రతి ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ముఖ్యం, అది కూడా దీర్ఘకాలంలో. సో ఇప్పుడు వరకు మనం చేసిన డిస్కషన్లో ఈ వ్యాయామం చేయడంలో వెదర్ వల్ల మనం చేయలేకపోతున్నామా అనేది ఒక సిచ్యువేషనల్గా మనం క్రియేట్ అయిన క్రైసిస్. కానీ ఈ మధ్యకాలం వచ్చిన ఫెసిలిటీ ఇంప్రవైజేషన్లో ఇండోర్ జిమ్స్ బోల్డ్ అని ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ఆ జిమ్ ఫెసిలిటీ వాడుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ పరంగా మీరు గమనిస్తే టైమింగ్కి మనము కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇండోర్ ఫెసిలిటీస్లో టెంపరేచర్ మెయింటైన్ చేసే విధంగా, ఈ ఫాగ్ హ్యూమిడిటీ చేరకుండా, మనకి అలర్జిక్ సబ్స్టెన్సెస్ ఇరిటేషన్కి రాకుండా కూడా మనం ఈజీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ దినచర్యల్లో ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తున్న విధంగా హైడ్రేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. చాలా మటుకు ఈ వింటర్ సీజన్లో వాటర్ సరిగ్గా తాగకుండా ఉన్నందుకు చాలా మటుకు బాడీలో తీవ్రమైన అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రాపర్ హైడ్రేషన్, ఆ హైడ్రేషన్ మీకు ఏ రూపంలో కానీ చేసుకోవచ్చండి. అంటే వామ్ లిక్విడ్ ఏ ఫామ్లో అయినా, సూప్ కానివ్వండి, మీకు కావాల్సిన జావ ఫామ్లో కానివ్వండి, ఏదైనా కానీ తీసుకోవడం ముఖ్యం. అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఈ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్లో మీరు క్లియర్ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ ఉందా లేదా అనేది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా టైమ్లీ ఇంటర్వెల్లో హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇలాంటి కండిషన్స్ ఉన్నాయో వీళ్ళల్లో హైడ్రేషన్కి చాలా ఇంపార్టెంట్ వాల్యూ అనేది ఇవ్వాలి. అలాగే వాతావరణం కాస్త చల్లగా ఉన్నందువల్ల వ్యాయామము, యాక్టివిటీ తగ్గించడం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వీటి కారణంగా ఈ వ్యాయామము, యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీని రెండు కంబైన్ చేసి వాడుతున్న వల్ల సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగుంటుందో, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని అవయవాలకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఏదైతే ఇమ్యూనిటీ గురించి ఫోకస్ చేసి మాట్లాడుతున్నామో దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండేటట్టు మనం గమనించుకోవాలి. ఈ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండాలంటే టైమ్లీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి, టైమ్లీ యాక్టివిటీ అనేది చేయాలి. ఈ ఎక్సర్సైజ్ జనరల్ రికమెండేషన్ ప్రకారం అట్లీస్ట్ అబౌట్ 30 మినిట్స్ పర్ డే మీరు ఆ డే టైం ఎంచుకోవచ్చండి. చల్లగా ఉన్నప్పుడే చేయాల్సిన అవసరం లేదు. అలాగే యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ అబౌట్ 7,000 to 8,000 స్టెప్స్ ఇన్ ఏ డే, ఇవి చేయడం చాలా ముఖ్యం. తర్వాత హైడ్రేషన్ ప్రకారంగా డైట్ కూడా కాస్త ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. వీటిల్లో నట్స్ అండ్ స్ప్రౌట్స్ ఫామ్లో మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, మంచి అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ సబ్స్టెన్సెస్, వైటమిన్ సి ఎక్కువ ఉన్న సబ్స్టెన్సెస్ మనం అధికంగా తీసుకోవడం వల్ల ఇలాంటి ఫ్లూ వైరస్ జ్వరాలు, ఫ్లూ ఇరిటేషన్, అలర్జీ ఇలాంటివన్నీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సరే, ఈ సీజన్లో వయోవృద్ధులు కానీ, ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ ఎక్కువగా కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మరి వీళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజులు మంచిదంటారు? సో జనరల్గా వార్మ్ టెంపరేచర్స్ ఉండే విధంగా నేను చెప్పాను ఇదివరకే, అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండోర్స్లోనే మనం టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకొని జెంటిల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ముఖ్యం. అయితే మీరు అడిగిన పర్టికులర్ క్వశ్చన్, ఆర్థరైటిస్కి కానీ మజిల్స్ అండ్ బోన్స్కి సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు వైటమిన్ సరిగ్గా ఉన్నాయా లేదా? అయితే వినీత గారు చెప్పినట్టు
వింటర్లో విటమిన్ డి లోపాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే సూర్యరశ్మి అంత ఈజీగా అందదు, ఎక్కువగా బయటికి వెళ్ళము. సో ఆ కారణంగా వైటమిన్ డి చెక్ చేసుకొని అవసరమైన చోట దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం అనేది ముఖ్యం. అలాగే ఎక్కడైతే మరీ తీవ్రంగా నొప్పులు ఉన్నాయో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకొని దానికి రిలీఫ్ అయ్యే విధంగా మందులు వాడుకుంటూ ఎక్సర్సైజ్ తప్పనిసరిగా పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. సార్ రాజేష్ గారు, ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా మందిలో అవేర్నెస్ అయితే వచ్చింది, ఈ కషాయాలు తాగడం కానీ, వేడి బూస్టప్ చేసుకోవడం కానీ, ఇమ్యూనిటీని. కానీ ఎలాంటి పదార్థాలను అవాయిడ్ చేయాలంటారు ఈ సీజన్లో? సో జనరల్గా మనకి హై క్యాలరీ ఫుడ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏవైతే ఈ ప్యాక్డ్ ఫార్మాట్లో వస్తున్నాయో మనకి డైటరీ సబ్స్టెన్సెస్, అవన్నీ కూడా అవాయిడ్ చేయాలని యాజ్ ఏ ఫిజిషియన్ నా ఒపీనియన్. ఎందుకంటే జనరల్లీ వీటిల్లో కెమికల్ చేంజెస్ ఎక్కువగా ఉన్న సబ్స్టెన్సెస్ ఉన్నాయి. వీటి కారణంగా బాడీ మీద టాక్సిక్ ఎఫెక్ట్స్ జరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎక్కువ శాతంలో బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఉంది. మోస్ట్ ఆఫ్ దిస్ ప్యాక్డ్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా సాల్ట్, షుగర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా మనకి తీవ్రమైన రోగ నిరోధక శక్తి తగ్గే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా నేను చెప్పినట్టు వామ్ ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ ఈ ఫార్మాట్లో ఎక్కువగా తీసుకుంటూ దీంట్లో ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి పెరిగి ఆ విధంగా ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ పనిచేసే విధంగా మనకు బాడీని ప్రొటెక్టివ్గా చేస్తాయి. రైట్ అండి. సందీప్ గారు, ఈ సీజన్ వచ్చేసరికి స్కిన్ కేర్ కోసం ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి నూనె పట్టించుకోవాలి, ఒంటికి క్యాస్టర్ ఆయిల్ రాసుకోవాలి అని చెప్పి. కానీ ఇప్పుడు మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి, రకరకాల కొబ్బరి నూనెలో కూడా రకరకాల వెరైటీస్ వస్తున్నాయి. వీటిని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? మేడం, అంటే మన పెద్దవాళ్ళు అప్పుడు వాళ్ళ క్లైమేట్ వేరు, వాళ్ళ ఫుడ్ వేరు, వాళ్ళ పొల్యూషన్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్. మన దగ్గరకు వచ్చేసరికి మన అంత ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. అంటే అంత క్విక్ ఫుడ్ కానీ లేదంటే లైఫ్ స్టైల్ కానీ అందరం హడావిడే ఉంటాం. ఈ ప్రాసెస్లో పొల్యూషన్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అవి మాయిశ్చరైజర్ మనం. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఆ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మనకి 1% కూడా హెల్ప్ అవ్వవు. ఇప్పుడు ఏ మాయిశ్చరైజర్స్ వాడాలి? ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి, ఏ మాయిశ్చరైజర్స్ వాడాలి? సరే, ఎక్సెసివ్ డ్రై ఉంటే మన ఈ కోకోనట్ ఆయిల్ బేస్ మీద మనం ఆ మాయిశ్చరైజర్ కూడా యూస్ చేసుకోవచ్చు మేడం. ట్రిపుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఏ మాయిశ్చరైజర్స్ వాడాలి? ఏదైతే మాయిశ్చరైజర్లో ప్రిజర్వేటివ్ ఉండదో, కలర్ ఉండదో, స్మెల్ రాదో ఆ మాయిశ్చరైజరే వాడాలి. లేదంటే ఏమవుతుంది, ఈ మాయిశ్చరైజర్స్ లో ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఉంటే అవి కూడా ఈ క్రాక్డ్ స్కిన్ లోకి ఎంటర్ అయిపోయి దానికి కూడా అలర్జిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం. సో కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మంచిదే, కానీ సరిపోదు. దాని ప్లేస్ లో మనం ప్రిజర్వేటివ్ ఫ్రీ, కలర్ ఫ్రీ, ఓడర్ ఫ్రీ ఉన్న మాయిశ్చరైజర్స్ వాడితే ఈ డ్రైనెస్ మనం కాంపన్సేట్ చేయొచ్చు. ఆ డైట్ వేరు, ఈ డైట్ వేరు. అప్పుడు లైఫ్ స్టైల్ ఫాలో అవుతా అంటే ఆ ఏజ్ లో లేము మనం. అప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడున్న పొల్యూషన్ లేము. అప్పుడున్న స్ట్రాంగ్ ఫుడ్, ఇప్పుడున్న ఫుడ్ లేము. సో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో మనం ప్రిజర్వేటివ్ అండ్ కలర్ అండ్ ఓడర్ ఫ్రీ ఉన్న మాయిశ్చరైజర్స్ వాడితే ఈ డ్రైనెస్ మనం కాంపన్సేట్ చేయొచ్చు, లేదంటే హెల్ప్ అవ్వాలి. అలాగే క్రీముల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలండి? మార్కెట్లో వాళ్ళ రకరకాల క్రీములు, రకరకాల బాడీ లోషన్లు అవైలబుల్ ఉంటున్నాయి కదా, వాటిలో ఏది చూస్ చేసుకోవాలంటారు? మేడం, ఇప్పుడు మనం క్రీమ్స్కి వస్తే మ్యామ్, రెటినాల్ క్రీమ్ చాలా మంది సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ రెటినాల్ వాడుతుంటారు. అవి మనకు సమ్మర్లో న్యాచురల్ ఆయిల్ వస్తే అవి రెటినాల్ హెల్ప్ అవుతాయి. ఈ వింటర్లో ఏమవుతుంది, ఆ రెటినాల్ ఆల్రెడీ ఆయిల్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ మనం ఇంకా మాట్లాడినట్టు తగ్గుతాయో ఈ రెటినాల్ ఇంకా తగ్గిస్తుంది. సో డే టు డే యూస్ చేసేటప్పుడు ఈ రెటినాల్ ఉన్న మాలిక్యూల్స్ కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ఈ కాస్మెటిక్స్ అయినా, సన్ స్క్రీన్స్ అయినా, ఏదైనా కానీ వాటర్ బేస్డ్ అంటే క్రీమ్ బేస్డ్ ఉన్న ప్రోడక్ట్స్ వాడుకోవాలి. ఆయింట్మెంట్ బేస్డ్ ఉందంటే ఆయిల్ బేస్డ్, అవి పెనెట్రేట్ అవ్వలేవు. సో క్రీమ్ బేస్డ్ ఉన్న ప్రోడక్ట్స్ మనము రెటినాల్ కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకొని, లేదా డే టు డే కావాలంటే వైటమిన్ సి క్రీమ్స్ కానీ వైటమిన్ సి సీరమ్స్ ఉంటాయి. వైటమిన్ సి సీరం అనేది గ్లోకి, మాయిశ్చరింగ్ హెల్ప్ అవుతాయి. రెటినాల్ యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ యాక్ని లాగా హెల్ప్ అవుతుంది. సో వైటమిన్ సి సీరమ్స్ వాడుకోవడం, సన్ స్క్రీన్స్ కూడా వాటర్ బేస్డ్ క్రీమ్ అంటే జెల్ నుంచి వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూస్ చేసుకోవడం, ప్రిజర్వేటివ్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ వాడుకోవడం. అండ్ మనం సమ్మర్లో ఎక్సెసివ్ ఆయిల్ అంటే తీసేయడానికి నురుగు వచ్చే ప్రోడక్ట్స్ వాడతాం. ఆ నురుగు వచ్చే ప్రోడక్ట్స్ మనం తగ్గించుకొని నురుగు తక్కువ వచ్చే ఫేస్ వాష్లు, నురుగు తక్కువ వచ్చే షాంపూలు వాడుకోవడం వల్ల హెయిర్, స్కిన్ ఎక్సెసివ్ ఆయిల్, న్యాచురల్ ఆయిల్ మనం తీయకుండా ఉన్నది ప్రొటెక్ట్ అవుతూ ఈ సన్ స్క్రీన్స్ క్రీమ్ బేస్ లో షిఫ్ట్ అవటం, వాటర్ బేస్డ్. సీరమ్స్ లో లైక్ వైటమిన్ సి సీరం రెగ్యులర్ వాడటం, రెటినాల్ కొంచెం తగ్గించుకుంటే
మనం ఈ డ్రైనెస్ కొంచెం కాంపెన్సేట్ చేయొచ్చు. సార్ అలాగే హెయిర్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఈ సీజన్లో? మ్యామ్ హెయిర్లో మ్యామ్ ఇప్పుడు సీజన్ ఈ ట్రాన్సిషన్ సమ్మర్ టు వింటర్ ట్రాన్సిషన్లో 9/10 క్లయింట్స్కి హెయిర్ ఫాల్ కంపల్సరీ ఫేస్ అవుతున్నాం మేడం ఇప్పుడు. ఇందాక డాక్టర్స్ చెప్పినట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ దానికి తోడై, ఈ న్యూట్రిషన్ డైట్ తోడై, ఈ స్ట్రెస్ లైఫ్ యాడ్ అయ్యి హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. సో ఈ వింటర్ స్టార్ట్ అవుతూనే మనకి ఈ ఆయిల్ గ్లాండ్స్ హెయిర్లో కూడా ప్రతి హెయిర్కి 2 ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి మేడం. ఆ ఆయిల్ గ్లాండ్స్ కూడా తగ్గడం వల్ల డాండ్రఫ్ అంటే పుట్టులాగా డాండ్రఫ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, దానికి ఇంకా దురద ఉంటుంది. సో వింటర్ స్టార్ట్ అవుతూనే హెయిర్ ఫాల్ చూస్తుంటాం. డాండ్రఫ్ లో ఆయిల్ డాండ్రఫ్ పోయి పొడి డాండ్రఫ్ షర్ట్ మీద పడతా ఉంటుంది. అది సోరియాసిస్ కాదు, సివియర్ ఫార్మ్ ఆఫ్ డై డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ లో మనకి ఆ స్కిన్ డాండ్రఫ్ అంటే స్కిన్ లో ఆ ప్రోటీన్స్, ఐరన్ కూడా ఉంటుంది. అది విటమిన్స్ డెఫిషియన్సీ మన లాస్ అయ్యి ఇండైరెక్ట్ గా వింటర్ లో వైటమిన్ డి డెఫిషియన్సీ లాస్ అయ్యి అన్ని కలిపి హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. అంటే విజిబుల్ లాస్, ముట్టుకుంటే తలస్నానం చేసినప్పుడు, ఆయిల్ పెట్టేటప్పుడు, తల దువ్వేటప్పుడు కుచ్చులు పడిపోతూ ఉంటాయి. మనం ఇంటర్నల్ గా స్ట్రాంగ్ ఉంటే, అంటే బయోటిన్ అంటే విటమిన్ హెచ్ అంటాం, కాదు అదొక్కటే కాదు మేడం. వైటమిన్ హెయిర్ కి యూనివర్సల్ కావాలని విటమిన్స్ అన్ని కావాలి. సో అన్ని ఇప్పుడు ఎక్టేరియన్ అయితే బాయిల్డ్ అనేది యూనివర్సల్ విటమిన్, అది లేదు. వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు ఏ ఫ్రూట్స్, ఏ వెజిటబుల్స్ మనకి అందుబాటులో ఉన్నా, మిల్క్ తీసుకున్నా, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకున్నా, తలస్నానం చేసే ముందు మనం కోకోనట్ ఆయిల్ ఇక్కడ మాయిశ్చర్ లాగా హెల్ప్ అవుతుంది. అంతే తప్ప హెయిర్ ఫాల్ కో హెయిర్ గ్రోత్ కో కాదు. మాయిశ్చర్ తలస్నానం చేసే ముందు మనం కోకోనట్ ఆయిల్ పెట్టుకొని, మనం వాటర్ డ్రింక్ చేసే వాటర్ టీడీఎస్ అంటాం, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ లెస్ దెన్ 100 ఉన్న వాటర్, అండ్ ఏదైనా మైల్డ్ నురుగు తక్కువ వచ్చే షాంపూస్, అంటే బేబీ షాంపూస్ కానీ నురుగు తక్కువ వచ్చే షాంపూస్ కొంచెం ప్రీమియం ఉంటాయి. ఎక్కువ నురుగు వచ్చే షాంపూస్ చీప్ ఉంటాయి, కానీ అవి ఇంకా డ్రై చేసేస్తాయి. నురుగు తక్కువ వచ్చే షాంపూస్ హెయిర్ ఆయిల్ పెట్టుకొని గోరువెచ్చ నీళ్లతోటి డ్రింకింగ్ వాటర్తో హెడ్ బాత్ చేస్తే ఈ డై డాండ్రఫ్ మనం తగ్గించుకున్నట్టు. డై డాండ్రఫ్ తగ్గినప్పుడు ఇండైరెక్ట్ గా ఇచ్చింగ్ తగ్గుతుంది. ఇచ్చింగ్ తగ్గినప్పుడు మనం చేయి పెట్టాం, ఇండైరెక్ట్ గా మన వైటమిన్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది మేడం. మళ్ళీ వింటర్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతే 2 to 3 months మళ్ళీ జనవరి ఫిబ్రవరి వచ్చేంత వరకు కంటిన్యూ అవుతుంది. సో ఆ టైంలో ఈ ప్రోడక్ట్స్ అన్ని కంటిన్యూ అవుతూ వైటమిన్ డి ఎసెన్షియల్ వైటమిన్స్ తీసుకుంటూ కొంచెం హార్డ్ వాటర్ కాకుండా లూక్వామ్ అండ్ నురుగు తక్కువ వచ్చే షాంపూస్ వాడుకుంటే ఇప్పుడు పోయే హెయిర్ అంతా రికవర్ చేసుకోవచ్చు. సార్ అలాగే సన్ స్క్రీన్స్ విషయంలో మనం SPF 30 అని SPF 45 అని ఇలా వాడుతూ ఉంటాం కదా, ఈ సీజన్లో వాటిని ఎలాంటిది మెయింటైన్ చేయాలంటారు? మనం ఇండియాలో పుట్టాడు మన అదృష్టం మేడం. మనకి ఇంకా ఓజోన్ లేయర్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో ఓజోన్ ఉండదు. ఓజోన్ అనేది ప్రొటెక్షన్ కోసం, అంటే మనకి హార్మ్ఫుల్ యూవీ రేస్ లోపలికి రాకుండా. సో మనం న్యాచురల్ గా మన కాంప్లెక్షన్ మన అంత ఫేర్ ఉండం, డార్క్ ఉండడం మన అదృష్టం. సో సన్ స్క్రీన్స్ లో మనము SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అది ఎన్ని అవర్స్ పనిచేస్తుంది? 2 గంటలే పనిచేస్తుంది. మనకి హార్మ్ఫుల్ రేస్ 10 నుంచి 3 వరకు వస్తాయి మేడం. మిగతా రేస్ అన్ని హార్మ్లెస్, అవి విజిబుల్ రేస్ అంటాం, ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం. మనకి హార్మ్ఫుల్ కానీ టాన్ అయ్యే కానీ బర్న్ అయ్యే రేస్ అల్ట్రా వైలెంట్ రేస్. దాంట్లో ABC అని ఉంటాయి. సో దాంట్లో A బర్న్ అవుతే B టాన్ అవుతాం, C కూడా మనకి B లానే అది మనం టాన్ అవడానికి ఒక రీజన్. ఈ సన్ స్క్రీన్స్ లో మనం ఇండియాలో 30 SPF చాలా సరిపోతుంది మేడం. 50 SPF వాడినా ప్రాబ్లం లేదు, కానీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి 30 SPF సన్ స్క్రీన్ 10 తర్వాత ఒకసారి పెట్టుకుంటే చాలు. 10ంటికి పెట్టుకుంటే ఒక 2 గంటల తర్వాత అది ఆవిరైపోతుంది వాష్ చేయకపోయినా. సో మన ఓపిక ఉంటే మళ్ళీ 12:30, 1 o'clock సన్ స్క్రీన్ అప్లై చేయగలిగితే 3 వరకు అది లాస్ట్ లాంగ్ ఉంటుంది. సో ఇండియాలో ఉన్నప్పుడు 2 hours ఒకసారి, 2 to 3 hours మాయిశ్చర్ బేస్డ్ ఒక సన్ స్క్రీన్ 30 SPF సఫిషియంట్. 50 వాడినా 100 వాడినా ఎక్సెసివ్ ఆయిల్ ఉంటుంది తప్ప, హై SPF పెరిగే కొంది ఇంకా ఆయిలీగా, ఇంకా నల్ల కనపడతాం, నల్లగా అవ్వము, జిడ్డుగా అవడము, అది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో మాయిశ్చర్ బేస్ మీద 30 SPF సరిపోతుంది మేడం. 50 వాడినా తప్పు లేదు, ఎంత SPF వాడినా 2 గంటల కంటే ప్రొటెక్షన్ ఇవ్వదు మేడం. సో లో SPF వాడితే ఇండోర్ ఉన్న వాళ్ళు లో SPF చాలు. ఇప్పుడు బ్లూ సన్ స్క్రీన్స్ అని వస్తాయి, అంటే కంటిన్యూస్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చెఫ్స్, హౌస్ వైఫ్స్ హీట్ ముందు ఉంటారు. వాళ్ళకి బ్లూ రేస్ అంటే ఇంకా చెప్పినట్టు UVA, ఇన్ఫ్రారెడ్ రేస్ మనకి ఈ స్క్రీన్ నుంచి కూడా వస్తాయి. వాళ్ళు ఆ సన్ స్క్రీన్ వాడుకుంటే ఆ రేస్ రిలేటెడ్ స్కిన్ డ్యామేజ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రాజేష్ గారు, ఈ శీతాకాలంలో ఆరోగ్యంలో నిద్ర విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మీరన్నట్టు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ అండి. ఒక లైఫ్ స్టైల్ డిజీజెస్లో నిద్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే నిద్ర ద్వారా చాలా మటుకు హార్మోనల్ రెగ్యులేషన్స్ అనేవి జరుగుతాయి. ఎందుకు హార్మోన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నానంటే, మనము డైలీ చూసే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో
హార్మోనల్ డిస్రెగ్యులేషన్ అంటే ఈ హార్మోనల్కి సంబంధించిన వ్యాధులే ఎక్కువగా ఉన్నాయి. డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం కానివ్వండి, మానసిక ఒత్తిళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా హార్మోనల్ రెగ్యులేషన్కి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి నిద్ర అనేది అందరూ కూడా సమపావుల్లో పడుకోవాలి. ఆ రికమెండేషన్ ఏంటి అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కవరింగ్ అబౌట్ యావరేజ్ చొప్పున 8 అవర్స్ అనేది ఇంపార్టెంట్. ఇలా నిద్రపోయిన వాళ్ళల్లో జనరల్గా రోగనిరోధక శక్తి పెరుగుద్ది నేను చెప్పిన కారణాల వల్ల. అలాగే ఆహారంలో చాలా మటుకు ఈ మధ్యకాలంలో ఎక్కడైతే మోడర్నైజేషన్ అని చెప్పి వర్క్ పరంగా ఆడ్ టైమ్స్లో పనిచేస్తున్నారో నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల చాలా మటుకు అనర్థాలు వస్తాయి. ఉబకాయం అనేది చాలా ఫ్రీక్వెంట్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళలో వస్తుంది. డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆఫ్ థింగ్స్ చాలా ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్కి సంబంధించి. అందరూ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి. అది కూడా అరౌండ్ 7 to 8 మధ్యన ప్రాపర్ బ్రేక్ఫాస్ట్. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడం ముఖ్యం. అలాగే కొంత విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న సబ్స్టెన్సెస్ అంటే ఈ కాలంలో దొరికే ఫ్రూట్స్ అండ్ నట్స్ చాలా మటుకు ఏవైతే బెర్రీస్ ఫామ్లో స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, బ్లూబెర్రీ ఇలా దొరుకుతున్నాయో ఇవన్నీ కూడా వైటమిన్ సిలో అధికంగా ఉంటాయి. అలాగే ఆరెంజెస్, లైమ్, జామకాయలు ఇవన్నిట్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి వస్తుంది. కాబట్టి వైటమిన్ సి వల్ల బాడీలో ప్రొటెక్టివ్ నేచర్ పెరుగుద్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఫుడ్ని మనం కంపోజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే మీరు గమనిస్తే వాటర్ ఇంటేక్ ఆల్రెడీ మనం డిస్కషన్లో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. జనరల్గా నేను రికమెండ్ చేసేది ప్రతి గంటకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. ఆ వాటరు ఏ ఫార్మాట్లో ఉన్నా పర్వాలేదు. మామూలు ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు, లేదు లూక్వామ్ వాటర్ తీసుకోవచ్చు, లేదు ఫ్లూయిడ్ రూపంలో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వామ్ ఫామ్లో తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ చేస్తూ ఎవరికైతే రిలేటెడ్ హెల్త్ కండిషన్స్ ఉంటాయో వీటిల్ని టార్గెట్ రూపంలో మెయింటైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అంటాను. డయాబెటీస్లో ప్రాపర్ టార్గెట్ ఉందా లేదా? ఎందుకంటే వింటర్లో ఆటోమేటికలీ క్యాలరీ కన్సంప్షన్ పెరుగుద్ది. సైకలాజికల్గా, మానసికంగా ఏదో ఒక కారణంగా ఈ క్యాలరీ కన్సంప్షన్ పెరుగుద్ది. యాక్టివిటీ లోపించిన దానివల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరగడం తరచుగా గమనిస్తూ ఉంటాం. సో ఆ విధంగా వాటిల్ని టార్గెట్కి దగ్గరగా ఉండేటట్టు చేసుకోవడం ముఖ్యం. అవసరమైన చోట డాక్టర్ ఎక్స్పర్టీస్ అడ్వైస్ తీసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా చూసుకుంటే యాక్టివిటీ గురించి కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను. కానీ యాక్టివిటీ అందరూ చేయాల్సిన అవసరం ఉందండి. మీకు ఎక్కడైతే డౌట్స్ ఉంటాయో మీ డాక్టర్ గారిని సంప్రదించి ఏ విధంగా యాక్టివిటీ చేస్తే నాకు ఈ వింటర్ బయటపడవచ్చు, ఇక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా నా ఇమ్యూనిటీని నేను మెయింటైన్ చేసుకోవచ్చు అనేది డెఫినెట్గా మీరు సలహాలు పాటించిన దానివల్ల ఇది ఈజీగా మెయింటైన్ చేసే విధంగా ఉంటాయి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సీజన్లో సి విటమిన్కి సంబంధించి ఎక్కువ కూడా సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? సి విటమిన్కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అంటే బాడీలో ప్రతి కణానికి ప్రొటెక్టివ్ మెకానిజంగా పనిచేసే విధంగా పనిచేస్తుంది. కాబట్టి విటమిన్ సి తీసుకోవడంలో ఎప్పుడు కూడా మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్సే ఉంటాయి. సో అదేవిధంగా నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. బాడీలో కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. అండ్ మినరల్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, విటమిన్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. పర్టికులర్గా ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు వీటిలన్నిటిని కూడా కరెక్ట్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకోవడం ముఖ్యం. వీటిని చెక్ చేసుకున్న తర్వాత అవసరమైన చోట ఎక్కడైతే సబ్స్టిట్యూషన్స్ అవసరమో అవి కరెక్ట్గా తీసుకుంటూ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల కూడా మన ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఎఫెక్టివ్గా ఇవన్నీ గమనించుకుంటే ఒక దినచర్యలు ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల మనకి ఈ బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరిగి ఈజీగా మనకి ఈ ఫ్లూ సిమ్టమ్స్ రాకుండా, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, వాటి కాంప్లికేషన్స్ మీద పడకుండా మనం కాపాడుకోవచ్చు. కానీ ఈ సీజన్లో ఈ బయట దొరికి సూప్ ప్యాకెట్లు కూడా ఎక్కువ తాగుతూ ఉంటారు కదండి, అది ఎంత మంచిదేనంటారా? ఆల్వేస్ రికమెండింగ్ హోమ్ మేడ్ సూప్స్. ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు కూడా రికమెండ్ చేయట్లేదు. సో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మీరు చెప్పిన బయట దొరికే సూప్ ప్యాకెట్స్ కానివ్వండి,
ఆర్ ఎనీ పౌడర్స్ కానివ్వండి. అవన్నీ కాకుండా ఇంట్లో సాబుదానా వాటర్, బార్లీ వాటర్, గంజి, పప్పు మీద నీళ్లు, మీకు కావాల్సిన విధంగా ఏవైనా జావలు తయారు చేసుకొని తీసుకుందాం వల్ల డెఫినెట్లీ బాడీలీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. రైట్ సార్. వినతి గారు, ఇప్పుడు పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఆస్తమా పేషెంట్లు కానీ, అలాగే హార్ట్, బీపీ ఉన్న వాళ్ళకి ఈ శీతాకాలం హై రిస్క్ అంటారు కదా, అంటే ఏ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్ళాలంటారు? డెఫినెట్గా అండి, ఈ శీతాకాలంలో పిల్లలు, వృద్ధులు, బీపీ ఉన్నవాళ్ళు వీళ్ళు జాగ్రత్తగా ఉండవాలండి. సో పిల్లల విషయం వచ్చేపాటికి ఏంటంటే వాళ్ళు శ్వాస ఎక్కువగా తీసుకోవటము, ఊపిరి వేగంగా తీసుకుంటున్నారా లేదా, లేకపోతే ఫీవర్ ఉంటుందా, వాళ్ళకి ఏమన్నా మనకి పిల్లి కూత కానీ గురక కానీ బయటకు వినపడుతుందా, లేకపోతే ఒక్కొక్కసారి ఛాతీ కింద మనము గాలి తీసుకున్నప్పుడు ఛాతీ బయటకు వస్తుందండి, అది లోపలికి నెట్టుకున్నట్టు ఉండటం కానీ, ఛాతీ బిగుతుగా ఉన్నట్టు సిమ్టమ్స్ కనపడినా, లేకపోతే హెవీగా ఉన్న, చెస్ట్ హెవీగా ఉన్న, బ్రీదింగ్ డిఫికల్టీ, బ్రీదింగ్లో వాళ్ళు శ్వాస తీసుకునే ప్యాటర్న్లో ఏమన్నా మార్పు వచ్చినా, అట్లాంటివి లక్షణాలు అనమాట. వీళ్ళకి ఏదో శ్వాసకు సంబంధించిన ఇబ్బంది ఏదో జరిగింది అన్నది లక్షణాలు అనమాట. గుండె వేగంగా కొట్టుకుంటున్నా, వాళ్ళు కొంతమంది పేషెంట్స్ వాళ్ళే చెప్తారండి, మాకు గుండె వేగంగా కొట్టుకుంటుంది అని చెప్తాంటారు. సో అట్లాంటివి ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి రావాలండి. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ అంటే అట్ రెస్ట్ ఉన్నప్పుడు చెప్పండి. ఏజ్తో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అని లేకుండా, నడుస్తూ కూడా సడన్గా ఊపిరాడట్లేదు, బ్రీతింగ్ అందట్లేదు అనేది ఈ సీజన్లో ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ఎందుకు వస్తుందండి? జనరల్గా వాళ్ళు రొటీన్ మందులు అవి వాళ్ళు సరిగ్గా వేసుకుంటే అంత ప్రాబ్లం ఉండదండి. ఎవరైతే మెడిసిన్స్ వాళ్ళు రొటీన్గా ఉన్న మెడిసిన్స్ని స్కిప్ చేస్తారో, సో అప్పుడు ఈ వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్తో అవన్నీ అగ్రవేట్ అవుతాయి అన్నమాట. మెడికేషన్ కంపల్సరీ స్కిప్ చేయకూడదండి. వాళ్ళు మీరు రొటీన్గా ఏ మెడికేషన్ మీద ఉన్నారో వాటిని కంటిన్యూ చేయాలి, వాటిని అయితే స్కిప్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం మనము ప్రికాషనరీగా ఉండాలన్నమాట. సో ఓవర్ కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వార్మప్, హెవీ ఎక్సర్సైజెస్ చేయకుండా, ఎస్పెషల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తలు పాటించాలన్నమాట. అలాగే చిన్నపిల్లల విషయంలో, ఆహార విషయంలోగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది చిన్నపిల్లలకి ఊపిరాడట్లేదన్నా, జలుబు చేసిందన్నా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ విక్సో రబ్ లాంటివి అది రుద్దుతూ ఉంటారు. కొంతమంది రుద్దకూడదు, అట్లా మంచిది కాదంటున్నారు. ఇది సేఫేనా మేడం? విక్స్ అవి పర్వాలేదండి, దాంట్లో మెంథాల్ అని ఉంటుంది. అవి కొంచెం శ్వాసనాళాలు ఏవైతే కుచించుకున్నాయో మళ్ళీ అవి కొంచెం డైలేట్ అవడానికి ఉపయోగపడతాయి. కంప్లీట్లీ కాదు అని కాదు, కానీ ఉపయోగపడతాయి. రిలీఫ్ అంటారా? ఐస్ క్రీమ్స్ పిల్లలకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అట్లాంటివన్నీ వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ సీజన్స్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నవి డెఫినెట్గా అవాయిడ్ చేయాలండి. ఒక రెగ్యులర్ హ్యాబిట్ లాగా పిల్లలకి కూడా మార్నింగ్ కొంచెం లూక్ వామ్ వాటర్ ఇస్తే దట్స్ గుడ్ అనమాట. పిల్లలకి కొంచెం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, వాళ్ళకి కూడా కొంచెం యోగా అలాంటివి నేర్పిస్తే బెటర్ అనమాట. ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు డెఫినెట్గా వేడి నీళ్ళు ఆవిరి పడతాము, పసుపు వేసుకుని, తులసి అట్లాంటివి దీస్ ఆల్ విల్ ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ అనమాట. రైట్. సందీప్ గారు, ఇందాక స్కిన్ కేర్ గురించి చాలా ఎక్కువ వివరించారు, లోషన్స్ గురించి, క్రీముల గురించి. అలాగే ఇప్పుడు వేడి నీళ్లు, చన్నీళ్లు, ఈ సబ్బులు విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి కదా, అవి ఎలా వాడాలంటారు? మేడం, ఇది ఎంత వేడి నీళ్ళతో స్నానం చేస్తే అంత ఆయిల్ పోతుంది మేడం. అలా అని చెప్పి చన్నీళ్ళతో స్నానం చేస్తా అంటే ప్రాక్టికల్ కుదరదు. సో కొంచెం లూక్ వామ్ అంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం చాలా బెటర్. సోప్స్కి వస్తే చాలా సోప్స్ ఉంటాయి. యాంటీ ఫంగల్ సోప్స్ అని, యాంటీబయాటిక్ సోప్స్ అని, మాయిశ్చరైజింగ్ సోప్స్ అని, సిండెంట్ బార్స్ అని చాలా సోప్స్ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ గా డయాబెటీస్, హైపోథైరాయిడిజము, లేదా ప్రెగ్నెంట్ ఫీడింగ్ మదర్స్ కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గజ్జల్లో వాటిలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. లేకపోతే సెగ్గడ్డలు, బాయిల్స్ వింటర్లో కూడా, సమ్మర్లో ఎక్కువ వస్తే వింటర్లో కూడా ఈ లైక్ లో ఇమ్యూనిటీతో వస్తుంటాయి. వీళ్ళలో యాంటీ ఫంగల్ సోప్స్, కీటోకోనజోల్ సోప్స్ ఉంటాయి మేడం, విత్ గ్లిజరిన్. ఇవి డ్రైనెస్ కాకుండా మనకి యాంటీ ఫంగల్ లాగా హెల్ప్ అవుతుంటాయి. ఇట్లా సెగ్గడ్డలు, ఇమ్యూనిటీ డౌన్ అయ్యి, లేదంటే ఎక్కువగా చెమట రావటము, లేదంటే స్వెట్ వస్తుంటుందంట, దాన్ని మనం బ్రోమోహైడ్రోసిస్ అంటాం. సంకల్లో స్వెట్ రావటం వల్ల వచ్చే స్మెల్. ఇది తగ్గడానికి చార్కోల్ సోప్స్ ఉంటాయి, లేదంటే ఈ యాంటీబయాటిక్ సోప్స్ ఉంటాయి, ట్రైకోసోలాన్ అనే సోప్స్, అవి వాడుకోవచ్చు. లేదు రొటీన్ ఈ ప్రోడక్ట్స్కి వస్తే డే టు డే కామన్ మ్యాన్ ఏం వాడుకోవాలనుకుంటే ఏ సోప్ అయితే
సిండెంట్ బార్స్ అంటాం. అంటే స్కిన్ pH 5.5 అంటే ప్రొటెక్షన్ అనమాట. అది ఎక్కువైనా అంటే అది ఎక్కువ అవుతే దాన్ని ఎక్కువ బేసింగ్ అంటాం. అది ఎక్కువ వాడితే ఉన్న ప్రొటెక్షన్ పై స్కిన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతాయి. సో సోప్స్ మన దాంట్లో ఒకవేళ మెన్షన్ చేసి ఉంటే సిండెంట్ బార్స్ స్కిన్ లైక్ బ్యాలెన్స్డ్ pH 5.5 ఉన్న బ్యాలెన్స్ ఉన్న సోప్స్ మనం అడ్వైస్ చేస్తే పైన స్కిన్ ప్రొటెక్షన్ బ్యారియర్ లాస్ కాకుండా ఆ pH మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు నాకు ఆ pH తెలియదు, ఈ సిండెంట్ బార్స్ తెలియదు అంటే ఏదైనా గ్లిజరిన్ సోప్స్ మేడం, ఏ గ్లిజరిన్ సోప్స్, నురుగు తక్కువ వచ్చే సోప్స్ ఏదైనా పర్లేదు. ఎక్కువ నురుగు వచ్చిందంటే అది మనకి హార్మ్ఫుల్లే. ఎంత తక్కువ వస్తే అంత మనకి బెనిఫిట్. కానీ సైకలాజికలీ మనం స్నానం చేసినట్టు ఫీల్ అవ్వం, ఎందుకంటే అది ఆయిల్ పోదు, కానీ డస్ట్ అది వాడిపోతాయి. సో ఎక్కువ నురుగు వచ్చిన డిటర్జెంట్స్ ఎక్కువ ఉన్నట్టు, తక్కువ డిటర్జెంట్స్ నురుగు తక్కువ వచ్చే సోప్స్ మనం స్నానం చేసినట్టు ఉండం, కానీ బ్యారియర్ స్కిన్ ప్రొటెక్షన్ ఆయిల్ తీసేయడానికి కాకుండా డస్ట్ తీసేయడానికి వెళ్ళిపోతాయి. సో నురుగు తక్కువ వచ్చే సోప్స్ వాడటం, గోరువెచ్చనీళ్ళతో వాడటం నేను అడ్వైస్ చేస్తుంటాను మేడం నా క్లయింట్స్ అందరికి వింటర్లో. సార్ అలాగే గ్లిజరిన్ సోప్స్ ఈ సీజన్లో ఎక్కువ వాడాలంటారు కదా, లిక్విడ్ సోప్స్ ఎంతవరకు సేఫ్ అండి? మ్యామ్ లిక్విడ్ సోప్స్ లో కూడా మేడం లైక్ స్కిన్ బ్యాలెన్స్డ్ సోప్స్ బాడీ వాష్ లాగా యూస్ చేస్తాం బెటర్. అండ్ ఏ బాడీ వాష్ అయినా సోప్ అయినా నురుగు ఎక్కువ వచ్చేది అంటే సర్ఫాక్టెంట్ ఎక్కువ ఉన్నట్టే. సర్ఫాక్టెంట్ అంటే పైన ఆయిల్ తీసేది. అంటే మనం ఈ యూటెన్సిల్స్ అంటే ఈ అంట్లు తోమే సోప్స్లలో సర్ఫాక్టెంట్ ఎక్కువ ఉంటాయి. అవే మనం స్నానానికి వాడుతుంటే తప్పు కదా మేడం. సో ఈ వింటర్ లో మనము సర్ఫాక్టెంట్ తక్కువ ఉన్న బాడీ వాషెస్ కానీ సోప్స్ కానీ ఏదైనా పర్లేదు మేడం, నురుగు తక్కువ వచ్చే బాడీ వాష్లు వాడటం మన స్కిన్ ఆయిల్ మనం తీయకుండా ప్రొటెక్ట్ చేసుకున్నట్టే. సార్ అలాగే ఈ విటమిన్ క్యాప్సూల్ని బాత్లో ఎక్కువగా బకెట్లో వేసుకుని చేస్తుంటారు, అది అట్లా కరెక్టేనా? అది లేదు మేడం, విటమిన్ ఏ అనేది నేను నమ్మను మేడం. విటమిన్ ఏ అనేది టోకోఫెరాల్. అది మనం ఎండలో కూర్చుంటే సన్ హిట్ అవుతే స్కిన్ రీజనరేట్ చేసుకుంటారు మేడం. దాని ప్లేస్ లో ఈ పొవిడిన్ ఐడిన్ ఉంటాయి, పొవిడిన్ ఐడిన్ అది మిక్స్ చేసుకొని తీసుకుంటే ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా ఫ్లష్ అవుతుంది. విటమిన్ ఏ మనం బకెట్ లో మిక్స్ చేసుకొని తీసుకోలేదు ఒక అపోహ, సైకలాజికల్, అంతకంటే ఏం బెనిఫిట్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ గారు, వినతి గారు అండ్ సందీప్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.